గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము నవోదయ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. నవోదయకి ఏ క్లాస్ వాళ్ళు అప్లై చేయొచ్చు, అలాగే వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి, నవోదయ ఎగ్జామ్కి సిలబస్ ఎంత ఉంటుంది, అలాగే నవోదయకి సంబంధించి రూరల్ క్యాండిడేట్ అంటే ఏంటి, అర్బన్ క్యాండిడేట్ అంటే ఏంటి, రూరల్ క్యాండిడేట్స్కి ఎన్ని సీట్లు ఉంటాయి, అలాగే అర్బన్ క్యాండిడేట్స్కి ఎన్ని సీట్లు ఉంటాయో చూద్దామండి. ఓకే, ఇప్పుడు మన వీడియోలో చూసినట్టయితే హూ ఈజ్ ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ అంటే చూడండి, అడ్మిషన్ ఆఫ్ ఏ క్యాండిడేట్ టు క్లాస్ 6th ఇన్ JNV ఈజ్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్. అంటే ఇక్కడ ఏంటి అంటే నవోదయ ఎగ్జామ్ రాయాలి లేదా అనుకున్న వాళ్ళకి ఏంటి అంటే ఇది స్టేట్ వైజ్ జరిగే ఎగ్జామ్ కాదు, డిస్టిక్ వైజ్ జరిగే ఎగ్జామ్, డిస్టిక్ వైడ్గా ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి ఏ క్యాండిడేట్ హూ ఈజ్ స్టడీయింగ్ 5th క్లాస్, ఇక్కడ ఇచ్చాడు చూడండి, క్యాండిడేట్ హ్యాస్ టు స్టడీ 5th ఇన్ ఎనీ ఆఫ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ స్కూల్స్. ఓకే, ఇక్కడ ఇచ్చాడు, క్యాండిడేట్ హ్యాస్ టు స్టడీ 5th క్లాస్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్. సో 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ ఎవరైనా కానీ దీనికి ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఆ స్టూడెంట్ ఆ డిస్టిక్కి సంబంధించిన వాడై ఉండాలి, అంటే వాడి ఆధార్ కార్డు అదే డిస్టిక్లో ఉండాలి, అలాగే వాడు చదువుతున్న స్కూల్ కూడా అదే డిస్టిక్లో ఉండాలి. అలాంటి స్టూడెంట్ మాత్రమే ఎలిజిబుల్. ఒకవేళ ఆధార్ కార్డు అడ్రస్ వేరే డిస్టిక్లో ఉండి వాడు చదువుతున్న స్కూల్ వేరే డిస్టిక్లో ఉంటే కనుక రేపు కౌన్సిలింగ్ అప్పుడు అది ఇబ్బంది అవుతుంది, రిజెక్ట్ చేస్తారు కూడా. కాబట్టి ముందుగానే మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని మార్పించుకుంటే బెటర్. ఆధార్ కార్డులో అడ్రస్ ఈజీగానే మారుస్తారు. ఓకేనా? అలాగే ఏజ్ ఎంత ఉండాలో చూద్దండి. ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ must not have been born before 1/5/2012. ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషను. ఈ సంవత్సరం అయితే కనుక 2013 ఇస్తాడు. 2013 May 1st ముందు జన్మించి ఉండరాదు. అలాగే ఇక్కడ చూస్తే 31st July అంటే 7th month 2014. 2015 ఇస్తాడు ఈసారి. 2015 July 31st కల్లా ముందు జన్మించి ఉండరాదు అనమాట, అంటే దాని తర్వాత జన్మించి ఉండరాదు. సో 2013 మే కన్నా ముందు ఉండకూడదు, అలాగే 2015 తర్వాత ఉండకూడదు, అంటే జన్మించి ఉండకూడదు. అంటే ఏజ్ ఎంత ఉండాలి అంటే 10 to 12 years. అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 10 years ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 12 years ఉండాలి. అంటే 11 ఉండొచ్చు, 12 ఉండొచ్చు, 10 years ఉండొచ్చు. సో నవోదయకి అప్లై చేయడానికి ఎవరు అర్హులు అంటే 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్, అదే డిస్టిక్కి సంబంధించిన వాడై ఉండాలి, వాడి ఆధార్ కార్డు అడ్రస్ కూడా అదే డిస్టిక్కి చెందినదై ఉండాలి. అలాగే వాడికి ఏజ్ 10 years ఉండాలి, లేదా 11 years, 12 years. 10 కన్నా తక్కువ ఉండకూడదు, 12 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంకా మీకు ఎగ్జాక్ట్ డేట్ కావాలి అంటే 2015 July 31st ఎండింగ్ డేటు, అలాగే అంతే లీస్ట్. 2013 May 1st అది ఎండింగ్ డేట్ అయి ఉండాలి. సో ఈ 2 డేట్లకు బిఫోర్లో మాత్రమే, అంటే ఈ 2 డేట్లకు మధ్యలో మాత్రమే జన్మించి ఉండాలి. సో అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము రూరల్ క్యాండిడేట్ అంటే ఏంటి, అర్బన్ క్యాండిడేట్ అంటే ఏంటో చూద్దాం. రూరల్ క్యాండిడేట్ అంటే ఏంటి అంటే వాళ్ళకి 75% ఆఫ్ సీట్స్ ఉంటాయి, అంటే విలేజ్లో చదువుతూ ఉండాలన్నమాట. సో విలేజ్లో ఏ క్లాసెస్ చదువుతూ ఉండాలి అంటే చూడండి, క్లాసెస్ 3rd, 4th, 5th
కంప్లీట్గా విలేజ్లో చదువుతూ ఉండాలి. ఆ స్కూల్ వచ్చేసరికి ఎయిడెడ్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్ కావచ్చు. ఓకేనా? అంటే ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, లేదు అంటే ఎయిడెడ్ స్కూల్ కావచ్చు. ఇలాగా ఈ స్కూల్స్లో 3rd క్లాసు, 4th క్లాసు, అలాగే 5th క్లాసు ఈ 3 సంవత్సరాలు కనుక విలేజ్లో కనుక చదివి ఉంటే వాడిని రూరల్ క్యాండిడేట్ అంటారు. సో వాళ్ళకి 75% ఆఫ్ సీట్స్ ఇస్తారన్నమాట. తర్వాత అర్బన్ క్యాండిడేట్ అంటే ఏంటో చూద్దాం. సో అర్బన్ క్యాండిడేట్ వచ్చేసరికి ఏంటి అంటే టౌన్లో చదివి ఉన్నవాడు అన్నమాట. సో టౌన్లో ఏ క్లాసెస్ చదివి ఉండాలి, ఏదైనా చదివి ఉండొచ్చు. ఒక్క క్లాసు టౌన్లో చదివి ఉన్నా సరే, అంటే 3rd, 4th విలేజ్లో చదివాడు, కానీ 5th మాత్రం టౌన్లో చదువుతున్నాడు, లేదా 4th, 5th విలేజ్లో చదివాడు, లేదంటే టౌన్లో చదివాడు, 3rd మాత్రం విలేజ్లో చదివాడు. ఈ 3 క్లాసుల్లో ఏ ఒక్క క్లాసు టౌన్లో చదివినా వాడేంటి అంటే అర్బన్ క్యాండిడేట్ కిందే ఉండిపోతాడు అన్నమాట. కాబట్టి వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటాయి అంటే 25% ఆఫ్ సీట్స్ ఉంటాయి. మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈ 25% ఆఫ్ సీట్స్ అర్బన్స్ మాత్రమే కాదు, ఇది ఓపెన్ కేటగిరీ. అంటే ఎవరైనా కానీ ఈ సీట్స్కి పోటీ పడవచ్చు అన్నమాట. ఓకే. సో రూరల్ క్యాండిడేట్స్కి ఇక్కడ రూరల్ క్యాండిడేట్స్కి 25% అంటున్నాం కదా, ఇది ఓపెన్. అంటే ఈ 25% సీట్స్ని రూరల్ వాడు తీసుకోవచ్చు, లేదంటే అర్బన్ వాడైనా కానీ తీసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. మీ వాడు ఎంత బాగా చదివినా, ఎన్ని మార్కులు వచ్చినా, మీ స్టూడెంట్ లేదా మీ పిల్లవాడు రూరల్లో ఉన్నాడా, అర్బన్లో ఉన్నాడా అనే దాన్ని బట్టి మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద సీట్స్ రూరల్ క్యాండిడేట్సే కొట్టగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మెరిట్ వస్తే ఈ అర్బన్ సీట్స్ కూడా వాళ్ళకే ఇచ్చేస్తారు. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనము సిలబస్ చూద్దండి. నవోదయ ఎగ్జామ్కి సిలబస్ వచ్చేసరికి ఇక్కడ 3 సెక్షన్లు ఉంటుంది. ఒకటి మెంటల్ ఎబిలిటీ, రెండోది అర్థమెటిక్ టెస్ట్, 3rd వన్ లాంగ్వేజ్ టెస్ట్. వీటిలన్నిటిలో కల్లా మీకు సీట్ని డిసైడ్ చేసేది అర్థమెటిక్ టెస్ట్ లేదా మ్యాథ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే మెంటల్ ఎబిలిటీలో నుంచి మనకి 40 క్వశ్చన్స్ ఇస్తాడు. 40 క్వశ్చన్స్ ఇస్తాడు. అలాగే అర్థమెటిక్ టెస్ట్లో నుంచి 20 ఇస్తాడు. లాంగ్వేజ్ టెస్ట్లో నుంచి 20 ఇస్తాడు. 40 + 20 + 20 80 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 80 క్వశ్చన్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి. సో మెంటల్ ఎబిలిటీ ఇచ్చేది 40 క్వశ్చన్స్, కానీ మార్క్స్ వచ్చేసరికి 50 ఉంటాయి. అలాగే అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ ఇచ్చేది 20 క్వశ్చన్స్, కానీ మార్క్స్ 25 ఉంటాయి. లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఇంగ్లీష్ కానీ, లేదంటే తెలుగు మీడియం అయితే తెలుగు కానీ, పారాగ్రాఫ్స్ ఇచ్చి ఒక్కొక్క పారాగ్రాఫ్ కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అలాంటివి 4 పారాగ్రాఫ్స్ ఇస్తాడు. 4 × 5 = 20 మార్క్స్. ఇంకా ఇంగ్లీష్లో గ్రామర్ ఏమీ ఉండదన్నమాట నవోదయకి. ఓకే. ఇక్కడ లాంగ్వేజ్ టెస్ట్లో 20 బిట్స్ ఇస్తాడు, 25 మార్క్స్. టోటల్ బిట్స్ ఎంత? 80. ఇక్కడ టోటల్ మార్క్స్ ఎంత అంటే 100. ఓకే. ఇది నవోదయ సిలబస్. సో 3 సెక్షన్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ టెస్ట్ అంటే మ్యాథ్స్, తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే లాంగ్వేజ్ టెస్ట్. ఇప్పుడు మనం అప్లికేషన్ పెట్టాలి అంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టే టైంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డ్ తోటి మీరు పెట్టేయచ్చు, కానీ కౌన్సిలింగ్ అప్పుడు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ
ఫర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ద క్యాండిడేషన్ ఆఫ్ ఎన్విఎస్. అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ని మీరు మీ పిల్లవాడు చదువుతున్న స్కూల్లోకి తీసుకెళ్ళి ఫిల్ చేయించి హెచ్ఎం సైన్ చేపిస్తే అదే ఎలిజిబిలిటీ ప్రూఫ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మీకేం అవసరం ఉండదు, కానీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు నెంబర్ సరిపోతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ బై ద హెడ్ మాస్టర్. హెచ్ఎం సైన్ చేసినటువంటి సర్టిఫికేట్ ఒకటి కావాలి. తర్వాత ఈ డిజేబిలిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇంపార్టెంట్ ఎస్సీ ఎస్టీలకి. ఈ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఒకళ్ళు డిజేబిలిటీ ఎలిజిబిలిటీ ఉంటే ఈ అవసరం ఉంటాయి, లేదంటే కనుక లేదు. సో ఫైనల్గా మనకు డాక్యుమెంట్స్ కావాల్సినవి ఏంటంటే ఒకసారి చెప్తాను. హెడ్ మాస్టర్ చేత సైన్ చేయించినటువంటి అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఈ 3 ఉంటే మనం అప్లికేషన్ సింపుల్గా పెట్టేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఏది ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఓకేనా, ఇవి డాక్యుమెంట్స్. ఎగ్జామ్ వచ్చేసరికి ఇక్కడ 2 ఫేజెస్లో జరుగుతుంది. నార్త్ ఇండియాలో వచ్చేసరికి ఒక ఫేజు, అలాగే మన సౌత్ ఇండియా వచ్చేసరికి సెకండ్ ఫేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీరు, మేఘాలయ, ఈ స్టేట్స్ అన్నిట్లో వచ్చేసరికి November 4th ఉంటుంది. అలాగే మన వైపు వచ్చేసరికి ఏంటి అంటే చూడండి, ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరుగుతుంది అంటే 20th January. ఎవ్రీ ఇయర్ ఇదే డేట్లో జరుగుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్ కూడా 25లో కూడా January 20th ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, మీరు ఎవరైనా మీ పిల్లలు నవోదయగా ప్రిపేర్ అవుతున్నట్టయితే మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మ్యాథ్స్ అలాగే మెంటల్ ఎబిలిటీ ఈ 2 సిలబస్లు కంప్లీట్ చేసి యూట్యూబ్లో పెడతాము. మీకు తెలిసిన మీ రిలేటివ్స్ పిల్లలు కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.